హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్యామల. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. నేను శివరాత్రి రోజు ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ ఒక 4 డేస్ టైం పట్టిందండి. కొంచెం ప్రాబ్లమ్ వల్ల. కానీ ఈ వీడియోలో ఏముందంటే ఈరోజు నేను శివరాత్రి రోజు ఎలా పూజ చేసుకున్నాను, ఎలా అభిషేకం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్టు ప్రతి ఒక్కరు కూడా దేవుడి గదిలోనే కదండీ చాలామంది దీపం పెట్టుకుంటారు. తర్వాత ఏదైనా కిందన శివుని పెట్టుకొని, శివలింగం పెట్టుకొని అభిషేకం చేసుకుంటారు కదండీ! ఇప్పుడు చూసేద్దాం రండి ఎలా చేసుకున్నాననేది. నేను మంత్రాలు చెప్తానండి. ఓం భవాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం పార్వతీపత్నియే నమః. ఓం ఓం సోమేశ్వరాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర బోలే శంకర. ఓం నమః శివాయ. మీరు ఈ శివరాత్రి ఎలా జరుపుకున్నారండి? శివరాత్రి మంచిగా జరుపుకున్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను కామెంట్స్ యూట్యూబ్‌లో చూడలేను ఫ్రెండ్స్. ఎందుకంటే రిస్ట్రిక్ట్ మోడ్‌లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని సెట్టింగ్‌లు మార్చినా రావడం లేదు కామెంట్స్ చూడడానికి. వైటీ స్టూడియోలో ఎవరైనా కామెంట్ చేసి చూడగలను. రిప్లై ఇవ్వలేను. అవ్వట్లేదు. మరి లైక్ చేయగలనండి. లైక్ చేస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చూస్తానండి. ప్రతి ఒక్కరి కామెంట్ కూడా చూస్తాను. ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే శివలింగానికి శివయ్యకి నేను అభిషేకం చేసిన తర్వాత అలంకరణ అదే పువ్వులు పెట్టడం, బిల్వపత్రాలు పెట్టడం, భస్మాభిషేకం చేయడం అన్నీ అయిపోయాయండి. తర్వాత వాటర్ అనేది శివునికి చేసిన అభిషేకం చేసిన వాటరు మన నెత్తి మీద జల్లుకుంటా అంట పాపాలన్నీ తొలగిపోతాయి అంటారండి. మీరు కూడా ఇలా చేస్తారండి? నేనైతే మాత్రం ఇలా చేస్తానండి. డైలీ నేను రోజు ఇంట్లో డైలీగా పెట్టుకుంటే మాత్రం చిన్న చిన్న గ్లాస్‌తో వాటర్ తీసుకొని వాటర్‌తో అభిషేకం చేస్తానండి శివలింగానికి. నేను 7 మంత్రాలు చెప్పుకుంటా. అదే భవాయ దేవాయ నమః ఉంది కదా! రోజు ఆ 7 మంత్రాలు మాత్రం తప్పనిసరిగా చెప్పుకుంటానండి. నేను శివయ్యకి పూజ చేసినప్పుడే నేను మంత్రాలు చదువుకున్నానండి. కాకపోతే అది కొంచెం ఆ రోడ్డు పక్కన ఉండడం వల్ల వెహికల్ సౌండ్ వల్ల డిస్టర్బెన్స్‌గా ఉందనేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి. అయితే ఇంకో మంత్రం చెప్తానండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నః రుద్రః ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నః దుర్గః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకైమ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. గోవింద గోవింద. ఎలా అనిపించిందండి మంత్రాలు మంచిగా అనిపించిందా? అలాగే మా బాబు కూడా ఓం నమః శివాయ హర హర మహాదేవ్ అని క్యూట్‌గా అన్నాడండి. లాస్ట్‌లో ఉంది చూడండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కట్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వీడియో మంచిగా అనిపిస్తది మీకు. మీరు మొత్తం చూస్తే మీకు శివానుగ్రహం లభిస్తుందని అనుకుంటున్నాను. ఓం నమ మీరు కూడా నాతో శివాయ. పూజ చేసినట్టుగా హర అనిపిస్తది. హర మహాదేవ. శంభో శంకర. తండ్రి చల్లగా ఉండేలా దీవించు తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.